ఈ 65,000 నేను వచ్చాను కాబట్టి 65,150 రూపాయలు ఇచ్చేసేయండి. ఇచ్చేసి మళ్ళీ రాటిఫై చేయండి. యూ గివ్ ఇట్. నేను 65,000 రూపాయలు ఇచ్చేయమంటానమ్మా. నువ్వు ఒక పని చేయాలా, పిల్లలిద్దరిని చదివించు. వాళ్ళు మిషన్ నేర్చుకుంటుందమ్మా, కానీ తాత్కాలికం. అది అమ్మాయి జీవితం అట్లే ఉంటుంది. అది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మిషన్ ఇప్పిస్తాను, అది నువ్వు నేర్చుకో కావాలంటే. నీకు పార్ట్ టైంలో నువ్వు ఆ పని చేసుకో, నీకు మిషన్ పెట్టిస్తా. కానీ ఇంకొక 4-5 ఏళ్లు కష్టపడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు, ఇంకా జీవితాలు బాగుపడతాయి. నా మాటని పంపించి ఇద్దరిని, అది కూడా ఏర్పాటు చేస్తాను. ఇద్దరిని చదివించు. నేనేం చేయాలో చేస్తాను. ఈ అమ్మాయికి ఆ బకాయిలన్నీ ఇచ్చేస్తారు, డబ్బులు ఇస్తారు, కుట్టు మిషన్ ఇప్పిస్తాను. ముందు మీరు ఆ పిల్లలిద్దరిని చదివించి వాళ్ళిద్దరిని మళ్ళీ చదివిస్తాను నేను ఇక్కడ. దేనికి? ఓపెన్ ఇంటర్మీడియట్ రాసావమ్మా? ఆపేసి 10th రాసావా? పాస్ అయ్యావా? ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపో. నా మాట ఇమీడియట్గా చేరు, నేను చేపిస్తాను. రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి ఇచ్చేయండి అమ్మాయిని. వాడిని కూడా నువ్వెక్కడ చదువుతున్నావు? ఇప్పుడు 9th అయిందా? ఇప్పుడు 10th పోవచ్చునా? నువ్వు ఇక్కడ చదువు నేను చెప్పినట్టు. ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టండి, వాడిని ఇక్కడ చదివించాను. ఓకే, నేను చెప్తాను, చేపిస్తాను. ధైర్యంగా ఉండు, చదువుకోమని. మళ్ళా జూన్ నుంచి వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తాం, ఆ డబ్బులు కూడా ఇస్తాను. నువ్వు ధైర్యంగా ఉండి చదివించాను. దాన్ని భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఏమాత్రం. థ్యాంక్ యూ. కుటుంబాన్ని కూడా ఒక ప్లానింగ్ చేసి వీళ్ళకి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించండి. కుట్టు మిషన్ ఒకటి, ఆ కుట్టు మిషన్ వల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఆవిడ పని వల్ల ఎంత వస్తుంది, ఈ అమ్మాయికి స్కాలర్షిప్లు అవన్నీ ఇప్పించండి. ఆ కుర్రాడికి కూడా ముందు చేర్పించి తర్వాత ఒక ఈ ఇల్లు నేను ఏదైతే విజిట్ చేస్తున్నానో అవన్నీ మానిటర్ చేయాలి పర్మనెంట్గా. ఇది పెట్టుకోండి, నేను చేస్తాను. ధైర్యంగా. ఓకే.